హాయ్ ఎవ్రీవన్. చాలా రోజులు అవుతుంది కదండి వీడియో పెట్టక. ఈరోజు ఫైనల్గా నాకు వీకెండ్ టైం కుదిరింది, అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి నా పెళ్ళి జ్యువెలరీ అండి ఇది మొత్తం. సో ఇవి నా దగ్గర ఉన్న కలెక్షన్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించేస్తాను రండి. సో ఫస్ట్ ఇది పచ్చలు కెంపులు బ్యాంగిల్స్ అన్నమాట. సో పెళ్ళప్పుడు తీసుకున్నవి. ఇది డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. అంటే 4 స్టోన్స్ ఏమో డైమండ్ లాగా వస్తుంది, గోల్డ్ కాంబినేషన్. ఇది డైలీ వేర్ వేసుకుంటాను, ఆఫీస్ వేర్కి అలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రెడిషనల్ వేర్, పెళ్ళప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ ఇలా ఉంటాయి. పచ్చలు కెంపులు వచ్చి ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా డైలీ వేరే అండి, అప్పుడప్పుడు అకేషన్స్కి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, లోపల హ్యాలో వస్తుంది బట్ స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇది బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇదొక పేర్, ఇవన్నీ పెళ్ళప్పుడు తీసుకున్నవే. నెక్స్ట్ ఇవి బాగా యూజ్ అయిన బ్యాంగిల్స్ అండి. అంటే పెళ్ళప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ మనం నార్మల్ మట్టి గాజుల్ని పేరప్ చేసుకోవడానికి వైట్ స్టోన్ బ్యాంగిల్స్ యూస్ చేస్తాం కదా. ఇవి నేను 8 బ్యాంగిల్స్ తీసుకున్నాను, నాకు ఇది చాలా యూజ్ అయింది. ఇప్పటికీ కొన్ని 4 ఇయర్స్ అవుతుంది, స్టిల్ దాని ఫినిషింగ్ కానీ స్టోన్ వర్క్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు, నీట్గా ఉన్నాయి. తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. సో ఇవి 8 బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ నేను మొన్న వీడియోలో చూపించాను కదా, షార్ట్లో వేసుకున్నాను, లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అనమాట. ఇవి చాలామంది అడిగారు ఎంత పడ్డాయి ఏంటి అని. ఇదేంటంటే లక్ష్మీదేవి ఐడల్ వచ్చి ఉంటుంది, చుట్టూ వైట్ స్టోన్స్, చుట్టూ ఇలా వైట్ స్టోన్స్ వచ్చి ఒకటి పింక్ స్టోన్ వచ్చి ఉంటుంది. మొత్తం త్రూ అవుట్ ద బ్యాంగిల్స్ ఇలానే ఉంటాయి. ఇది జస్ట్ మనం ఫంక్షన్స్ అప్పుడు ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కానీ లుక్ బాగుంటుంది. సో ఇవి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అండి, ఇవి కడియం టైప్ బ్యాంగిల్స్. ఏంటంటే ఇలా వస్తుంది లక్ష్మీదేవి, సైడ్లో ఇలాంటి డిజైన్ వస్తుంది, రిమైనింగ్ అంతా బ్యాంగిల్ నార్మల్ వర్క్ వచ్చి ఉంటుంది. సో ఇదొక టైప్. ఇవన్నీ పెళ్ళప్పుడు తీసుకున్నవి. సో 4 ఇయర్స్ అయినా ఇప్పటికీ అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇది నా పాపిడి బిళ్ళ. మోస్ట్లీ నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా లక్ష్మీదేవే ఉంటాయి. సో ఇది పాపిడి బిళ్ళ అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఎమరాల్డ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో దిస్ ఈస్ మై ఇయర్ రింగ్. లక్ష్మీదేవి వచ్చినది, కిందేమో ఒకటే ముత్యం. ఇది నెక్స్ట్ ఇది కూడా బాగుంటుంది. సీ దట్ సౌండ్, పెట్టుకుంటే భలే ఇష్టం నాకు, ఇది చాలా బాగుంటుంది. ఇదైతే నాకు తెలిసి 6 ఇయర్స్ అవుతుంది, స్టిల్ అలానే ఉన్నాయి. నెక్స్ట్ చాంద్బాలి. ఈ చాంద్బాలి ఏంటంటే లోపల బుట్ట వచ్చి చాంద్బాలిలా ఉంది. ఇంకొకటేమో ఓన్లీ స్టోన్స్, ఇది నార్త్ ఇండియన్ మోడల్ ఇలా. సో ఇలా వచ్చింది ఇది. నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా ఇష్టం. అంటే పచ్చలు కెంపులు వచ్చి కొంచెం ఇది భరతనాట్యం డాన్సర్స్ వాడతారు కదా, అలా ఉంది అన్నమాట. పెట్టుకుంటే కూడా చాలా క్యూట్గా బాగుండింది. సో ఇది ఇక్కడ కొంచెం కలర్ పోయినట్టుంది, చాలా రోజులు అవుతుంది వాడక, కానీ ఇది కలెక్షన్ బాగుంది కదా అని అలానే ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదొకటి ఇయర్ రింగ్. ఇది కూడా నా ఫేవరెట్ అండి, బాగుంటుంది.
నెమలి పింఛం ఇలా వచ్చి ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది ఈ డిజైన్. సో కింద ఏమో సరోస్కి పర్ల్ హ్యాంగ్ అవుతూ వచ్చింది. సో ఇవి నా ఇయర్ రింగ్స్. ఇది పెళ్ళప్పుడు తీసుకున్నారు క్లిప్. ఇది ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు. నేనైతే ఇప్పటివరకు వాడనే లేదు, అలానే ఉండిపోయింది. సో యా, దిస్ ఇస్ సీజెడ్ది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్. మనం చెంపసవరాలు పెడతాం కదా, ఇవి చెంపసవరాలు అన్నమాట. చాలా బాగుంటాయి పెట్టుకుంటే. నేను లాస్ట్లో మీకు పెట్టుకున్న క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇది మొత్తం పర్ల్స్ వచ్చాయి, 3 లైన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకొక టైప్ అన్నమాట. ఇది 2 లైన్స్ ముత్యాలు వచ్చాయి, అలాగే కింద ఒక డిజైన్ వచ్చింది. ఇంతకు ముందు బాగా ఎక్కువ ఫేమస్ ఉన్నాయి ఇవి, చంద్రముఖియా సంథింగ్, వాటి పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇవి అన్నమాట, చాలా ఫేమస్ ఇవి. నెక్స్ట్ ఇది మా నెక్లెస్ కలెక్షన్ అన్నమాట. సో ఇదేంటంటే సింపుల్గా నలుగు పెట్టినప్పుడు అలాంటి ఫంక్షన్స్లో యూస్ చేశారు. సో ఇది గోల్డ్, మొత్తం గోల్డ్ ప్లేటింగ్ ఇది. సో ఇదంతా ఇమిటేషన్ జ్యువెలరీ అండి, రియల్ గోల్డ్ కాదు. సో ఇది నేను నలుగు ఫంక్షన్స్ అలాంటి వాటిలో యూస్ చేశాను. నెక్స్ట్ ఇది చాకర్, కొంచెం పాతగా అయినట్టు అనిపిస్తుంది, బట్ ఇది పెళ్ళిది. మొత్తం స్టోన్ వర్క్ మాత్రం అలానే ఉంది. మోడల్ పాతగా అయింది కానీ వర్క్ కానీ డీటెయిలింగ్ కానీ ఎక్కడ ప్రాబ్లం రాలేదు, మొత్తం అలానే ఉంది. కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. కింద పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో ఇలా కెంపు వచ్చి చుట్టూ డిజైన్ ఉంది. చూడ్డానికి చాలా బాగుంది, పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. దిస్ ఇస్ మై చౌకర్. అండ్ నెక్స్ట్ మనం రీసెంట్గా సమంత మూవీ వచ్చింది కదండి, మా ఇంటి బంగారం. అందులో తను ఇలాంటిదే గుత్తపూసల్ది వేసుకుంటుంది. సో ఇది నాకు చాలా ఇష్టం. నా పెళ్ళి మొత్తం నేను గోల్డ్ కంటే కూడా రోల్ గోల్డే, ఇదే 1 గ్రామ్ గోల్డే ఎక్కువ యూస్ చేశాను. అందులో ఇది చాలా చాలా ఫేవరెట్. నేను ఆ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది చాలా బాగుంది. ఇది షార్ట్ అన్నమాట, మొత్తం గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి, చుట్టూ వైట్ స్టోన్స్, ముత్యాలు కూడా ఏంటంటే 3 వచ్చాయి. ఇక్కడ ఒక్కదానికి 3 ఉన్నాయి, ఇలా 1 2 3 ఇలా. సో మొత్తం గుత్తపూసలే అనమాట. అండ్ పైన కూడా ఇలా ముత్యాలతోటి ఇలా స్టోన్ వర్క్ వచ్చిందనమాట. మధ్యలోనేమో అన్ని కెంపులు, ఇదంతా కెంపు స్టోన్ అండ్ గ్రీన్ కలర్. ఇది పెట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉండింది. నా మ్యారేజ్లో మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్లో నేను ఇదే యూస్ చేశాను. ఇది షార్ట్ నెక్లెస్ అనమాట. అలాగే దీన్ని లాంగ్, ఇది లాంగ్ షార్ట్ 2 కాంబో చాలా బాగుండేది. రెండో మీకు ఎంత క్లియర్గా చూపించగలుగుతున్నానో తెలియట్లేదు, చాలా బాగుంది. ఇది తీసుకొని కూడా 5 ఇయర్స్ అవుతుంది, స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది. కొంచెం కూడా కలర్ పోవడం కానీ షైనింగ్ పోవడం కానీ ఏం లేదు. స్టోన్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఇది ఈ 2 కాంబినేషన్ అనమాట, షార్ట్ లాంగ్. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. లక్ష్మీదేవి లాకెట్ వచ్చి ఇలా చూడ్డానికి మొత్తం వైట్ స్టోను, లక్ష్మీ రూపు, అలాగే ముత్యాలు, కెంపులు ఇలా వచ్చిందండి డిజైన్. ఇది షార్ట్ నెక్లెస్. దీంట్లో లాంగ్ తీసుకోలేదు, ఓన్లీ షార్ట్ తీసుకున్నాను. సో ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంది. అలాగే నాకు గుత్తపూసలు చాలా ఇష్టం. అందులో ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇందాక చూపించిన మోడల్ ఏంటంటే ఓన్లీ డిజైన్ వచ్చింది, అదే దీంట్లో లక్ష్మీదేవి లాకెట్ వచ్చిందనమాట. సో అందుకని ఇది కూడా తీసుకున్నాను. లక్ష్మీదేవి వచ్చి ఇది కొంచెం స్టెప్ వైజ్గా వచ్చింది ముత్యాలు అనేవి.
అండ్ ఇది కూడా ఫుల్ లెంత్ మొత్తం గుత్త పూసలే ఇలా వచ్చి ఉంటుంది. సో ఇది అండ్ ఇంకొకటి చిన్నది లక్ష్మీదేవి లాకెట్టే, బట్ చిన్న చిన్న మనకి కాసుల పేరు ఎలా ఉంటుందో అలా. ఏదైనా సింపుల్గా చిన్న ఫంక్షన్స్కి, పూజలకి, నెక్స్ట్ వచ్చేది ఎలాగో వరలక్ష్మి వ్రతము, శ్రావణ మాసం, అలాంటప్పుడు సింపుల్గా ఫ్రైడే రోజు ఏదన్నా శారీ కట్టుకున్నప్పుడు ఇది ఒక్కటి పెట్టుకున్న మంచిగా లుక్ ఉంటుంది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి నేను ఎక్కువ యూస్ చేసాను, ఇది చిన్నపిల్లలదిలేండి, నాది కాదు, నాది యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇది వడ్డానం అన్నమాట. ఇదేంటంటే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి చీర కడతాం కదా, అక్కడ యూస్ చేయడానికి అని చెప్పి పెట్టుకున్నాను. నా వడ్డానం అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. సో ఫైనల్లీ ఇది నా కలెక్షన్. మీకు ఇందులో ఏది నచ్చిందో చెప్పండి. అలాగే షాప్ సారీ, ఇంకొకటి, ఇది నల్ల పూసలు అన్నమాట. సో ఇది నేను కుట్టుకున్నాను, నేనే తయారు చేసుకున్నాను పెళ్ళప్పుడు. 3 లైన్స్ వచ్చింది. జస్ట్ ఒక గోల్డ్ బాల్ వచ్చేసి సింపుల్గా ఉండాలని తీసుకున్నాను. అండ్ ఇది నా 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్. ఇందులో మీకేది నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టుకున్న వీడియో కూడా మీకు ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. ఇది షార్ట్ అండి. సో మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటాను. సో ఇలా వస్తుంది షార్ట్. సింపుల్గా ఇది ఒక్కటి పెట్టుకోవచ్చు. ఇవంతా గుత్త పూసలు. దిస్ వన్. అండ్ దీనికి కాంబినేషన్ లాంగ్ ఉంది, అది కూడా పెట్టుకొని చూపిస్తాను. నేను ఇది డ్రెస్ మీద పెట్టుకున్నాను. మీరు శారీ మీద కనుక పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది లుక్. ఇది ఫైనల్ లుక్ అన్నమాట, షార్ట్ అండ్ లాంగ్. సో హైదరాబాద్లో నేను ఎక్కడ తీసుకున్నానో మీకు షాప్ డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకు షాప్ డీటెయిల్స్ అనేది మెసేజ్ చేస్తాను. ఇది నెక్స్ట్ నెక్లెస్ అండి. సో చెప్పాను కదా పింక్ కలర్ స్టోన్స్ వస్తాయని. సో ఇది మొత్తం లక్ష్మీ కాసులు వచ్చాయి. లాకెట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. సో ఇది ఇలా ఉంది. దీంట్లో కూడా లాంగ్ ఉంటుంది, బట్ నేను అది తీసుకోలేదు, ఓన్లీ షార్ట్ తీసుకున్నాను. సో దీని లుక్ ఇలా ఉంది. మై నెక్స్ట్ కలెక్షన్ గుత్త పూసల్లోనే ఇదొక డిఫరెంట్ మోడల్ అండి. సో ఇది ఒక్కటే సో ఇది గుత్త పూసలు ఓన్లీ లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. చాలా ఎలిగెంట్ అండ్ ట్రెడిషనల్గా ఉంటుంది. మనం పట్టు శారీస్ మీదకి కాంట్రాస్ట్, ఇప్పుడు రెడ్ కలర్, పింక్, గ్రీన్ అలాంటి కలర్స్కి, లేదా వైలెట్ కలర్, బ్లాక్ ఇలాంటి కలర్స్ మీద ఇదేంటంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఈ మధ్య లైట్ కలర్స్ వస్తున్నాయి కదా, మనం పీచ్ కలర్, ఏ కలర్ అయినా సరే బాగుంటుంది ఇది. సో స్టోన్ వర్క్ కాకుండా ఇలా ముత్యాలు అన్నమాట. ఈ ముత్యాలు కూడా చాలా కాస్ట్లీ అండి, సరోస్కి పర్ల్స్ ఇవి. సో నేను చూపిస్తున్న నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లక్ష్మీదేవి కాసులు వచ్చి, లక్ష్మీదేవివి చిన్న చిన్నగా వచ్చాయి మన కాసుల పేరులాగా. ఇదిగోండి ఇలా వస్తుంది, సింపుల్గా ఉంటుంది పెట్టుకుంటే కూడా.
లక్ష్మీ కాసులు వచ్చి మనకి వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే శ్రావణ మాసంలో ఫ్రైడేస్ అప్పుడు కానీ ఇది చాలా బాగుంటుంది. లుక్ సింపుల్ ఉంటుంది అండ్ ఎలిగెంట్గా కనిపిస్తాము. సో ఇది నేను ఎక్కువ యూస్ చేస్తాను. మిగతావన్నీ ఫంక్షన్స్కి, బట్ ఇది ఫ్రైడేస్ అప్పుడు లేదంటే ఏదైనా వాయినాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు చిన్న చిన్న టెంపుల్స్ చిన్న చిన్న అకేషన్స్కి ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇది ఇలా ఉంది. నెక్స్ట్ నేను మీకు చెప్పాను కదా, ఇది నేనే పెళ్ళప్పుడు ప్రిపేర్ చేయించుకున్నాను. సో నల్ల పూసలు ఇది శారీస్ మీదకి బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఇలాంటిది గోల్డ్లో కూడా చేయించుకోవాలి అనుకుంటున్నాను, బట్ చూడాలి. సో దిస్ ఈజ్ ఇట్. బాగుంది. సో ఇది నా చాకర్ అండి, ఇందాక చూపించాను కదా. ఒకసారి ఇది పెట్టుకొని చూపిస్తాను. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, ఫిట్ అయిపోయింది. సో ఇది కూడా ట్రెడిషనల్ లాకెట్ వచ్చిన ట్రెడిషనల్ వన్ అండి. ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు శారీస్ మీదకి అలా బాగుంటుంది. లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా అయితే మీడియం లెంత్, మనం మీడియం పెట్టుకోవచ్చు, కొంచెం లాంగ్ షార్ట్ వాటెవర్ మనకి కన్వీనియంట్ ఉన్న లెంత్ వరకు పెట్టుకోవచ్చు. సో నేను ఈ లెంత్ యూజ్ చేస్తాను. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది, బట్ చూడ్డానికి గోల్డ్ లాగా కనిపిస్తుంది, కానీ గోల్డ్ కాదు, 1 గ్రామే. సో ఇది. ఐ హోప్ యూ లైక్ ఇట్. నా బ్యాంగిల్స్ కూడా జస్ట్ వేసుకొని చూపిస్తాను మీకు. ఇలా ఉంటాయి 8 బ్యాంగిల్స్, కానీ ఇక్కడ మధ్యలో వేరే మన బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదొకటి. నాకు బ్యాంగిల్స్ తొందరగా ఎక్కువ అండి, అందుకే నేను ఎక్కువ వేసుకోను. ఎక్కడమో కష్టమో తీయడమో కష్టం. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. నో, నా వల్ల కాదు, ఇవి చాలా కష్టం. సో ఇవన్నీ ఇప్పుడు చూపించినవే. పాపిడి బిళ్ళ ఇందాక నాకు ఒకటే చేత్తో రికార్డ్ చేస్తూ ఒక చేత్తో చూపించడం వల్ల నాకు కరెక్ట్గా చూపించలేకపోయాను. ఐ హోప్ ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఇవి చెప్పాను కదా చంపసవరాలు అని చెప్పి, ఇవి ఇలా చెవు దగ్గర ఇలా పెట్టుకుంటాము. సో ఇది బుట్టలకి పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. నేను అన్నిటికీ పేరప్ చేశాను, జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇలా పేరప్ చేశాను. మోస్ట్లీ నాకు ముత్యాలు అంటే బాగా ఇష్టం, సో అందువల్ల. ఇది కూడా ముత్యాలదే. ఇది ఇంకొక టైప్ ఆఫ్ చంపసవరాలు. దట్స్ ఇట్ అండి. ఇది లాస్ట్ వన్ క్లిప్, నేను అస్సలు ఎప్పుడు యూజ్ చేయని క్లిప్. ఇవి బుట్టలు, చాంద్బాలి బుట్టలు, రెండిటి కాంబినేషన్. యాక్చువల్గా 2 ఉన్నాయండి, ఒకటేమో ఇది, ఒకటేమో ఇది. ఇవి 2 చాంద్బాలీసే. నా దగ్గర ఐ థింక్ మోస్ట్లీ కలెక్షన్ మొత్తం ముత్యాలదే ఉన్నాయి. ఇవి కూడా బుట్టలు. ఇదేమో స్టోన్ విత్ మోతీ వచ్చింది, సీజెడ్ స్టోన్. ఇదేమంటే లక్ష్మీదేవి పైన నక్షి టైప్లో వచ్చి కింద బుట్టలు వచ్చాయి. ఇదేమో నెమలి పింఛం లాగా వచ్చింది. ఇక్కడ పైన చిన్న స్టోన్ ఉంటుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. చూపించాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.